ఆసియా కప్ 2025లో శ్రేయస్ అయ్యర్ ఎక్కడ? శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత్ క్రికెట్ జట్టులో ఎంపిక కాకపోవడంపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. భారీ ఫామ్లో ఉన్నప్పటికీ బీసీసీఐ ఎంపికదారులు అతడిని ప్రధాన జట్టులోనికి తీసుకోలేదు. దీనిపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపికకి తగిన కారణాలు ఏమిటంటే, సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ ప్రకారం జట్టులో ఇప్పటికే శ్రేయస్ తో ఉన్న గట్టి పోటీ కారణంగా శ్రేయస్కి అవకాశం దక్కలేదు అని పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు మధ్యవర్తి స్థానంలో ఉండడంతో అతడి స్థానంలో ఎవరిని మార్చాలి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఐపీఎల్ 2025లో అత్యుత్తమ బ్యాటింగ్ ఫామ్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చిన తర్వాత కూడా అతడిని ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీలు ఆస్ట్రేలియన్ బ్రాడ్ హెడెన్ లాంటి వారు ఈ నిర్ణయం తప్పేదిగా అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ జట్టు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన ప్రత్యామ్నాయ జట్టులో శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా ఎంపిక చేశాడు. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులతో శ్రేయస్ ఎంపికపై తీవ్రమైన విమర్శలు, నిరాశ వ్యక్తమయ్యాయి. అతడి స్థానంలో ఎంపికమైన ఆటగాళ్లు సరైన ఎంపిక కాదని కొందరు అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ ప్రధాన జట్టులో, రిజర్వ్ జట్టులో కూడా చోటు దక్కలేదు. జట్టులోని మిడిల్ ఆర్డర్ పోటీ కారణంగా ఎంపిక దక్కకపోగా గత ఐపీఎల్ ఫామ్ అతడి ప్రయోజనంగా నిలవలేదు. అభిమానులు, శ్రేయస్ సన్నిహితులు, మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ 2025 జట్టులో ఎంపిక పోవడానికి కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. భారత క్రికెట్ నియామక కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించినట్లుగా జట్టులో 15 మందికి మాత్రమే ఉండగలిగారు. మరిన్ని చోట్లకి అవకాశం లేదు. అయ్యర్ అందులో కెప్టెన్ స్థాయిలో మంచి ఫామ్ ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ పోటీ తీవ్రంగా ఉండటం కారణంగా అతడికి స్థానం దక్కనిది. అతని జట్టులో వేసే ప్లేయర్లలో ఎవరిని రీప్లేస్ చేయడం కష్టమని అగార్కర్ తెలిపారు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చూపించిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. అయితే కూడా ఆసియా కప్ జట్టులో అతడి పేరు లేదని విమర్శలు వచ్చాయి. అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆసియా కప్ 2025లో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం శ్రేయస్ అయ్యర్ టీంలో లేకపోవడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.